రైట్, ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే ఆర్థికవేత్త బండారు రామ్మోహన్ రావు గారు, అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అండ్ కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు. నమస్కారం అండి. నమస్కారం. సో ముందుగా బండారు రామ్మోహన్ రావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం సార్. సార్, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనము ఇలా ఉచిత పథకాల గురించి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. ఈ ఉచిత పథకాల వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ హ్యాంపర్ చేస్తున్నాయని చెప్పారు. అలాగే రెవెన్యూ డెఫిసిట్ స్టేట్స్లో అది వస్తుందని చెప్పారు. అదే ఇదంతా కూడా ఒక అపీజ్మెంట్ పాలసీగా మారుతుంది అని చెప్పేసి వ్యాఖ్యానించింది. పేదలకు మాత్రమే ఇది పరిమితం చేయాలి, కానీ అనర్హులకు కూడా, సంపన్న వర్గాలకు కూడా ఈ ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల రాష్ట్రము ఆర్థికంగా దెబ్బతింటుంది, కుంటుపడుతుంది అభివృద్ధి అనేది అని చెప్పేసి వ్యాఖ్యానించారు. అయితే ఈ ఫ్రీబీస్తోనే దేశంలో మనం చూస్తున్న రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చి ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి ఇవి చూస్తూ ఉన్నాము. సో నాకు ఈ సందర్భంగా ఒక చైనీస్ ప్రావెర్బ్ ఒకటి గుర్తొస్తుంది సార్. అంటే చేపలు పట్టడం నేర్పించాలి, కానీ చేపల్ని ఫ్రీగా ఇవ్వద్దు అనేది దాని సారాంశం. సో ఏం చెప్తారు ఒక ఆర్థికవేత్తగా మీరు? మీకు మిత్రులు మల్లయ్య యాదవ్ గారికి, మానవతారాయ్ గారికి, రాజనీష్ ప్రేక్షకులు నమస్కారం. అదే చైనా ప్రావెర్బ్ ఇంకోటిదంతా మొదలు పెడతాను. ఎప్పుడు కూడా మనం ఒక్క సంవత్సరానికి కనుక ప్రణాళిక వేసుకుంటే వరి పంట వేయండి, ఓ 10 సంవత్సరాల ప్రణాళిక వేసుకుంటే మీకు పళ్ళ మొక్కలు నాటండి, ఒక 100 సంవత్సరాల కనుక ముందు భవిష్యత్తు దేశాన్ని ఊహించుకుంటే చేయాలనుకుంటే మీరు అందరినీ విద్యావంతులు చేయండి అని అదే చైనా ప్రావెర్బ్ ఉంటుంది. చైనాలో ఒక విధానం ఉంది. ఒక సంవత్సరం అంటే వరి పంట వేస్తే 2 పంటలు పంట అయిపోతుంది. పళ్ళ మొక్కలు నాట 10 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా పళ్ళు మనకు మామిడి మొక్క పెడితే 3 సంవత్సరాలుగా వస్తున్నది. కానీ విద్య అనేది భవిష్యత్తు పెట్టుబడి అనేది ఆ సారాంశం దాన్ని. మేము 25 ఏళ్లుగా లోక్సత్తా నుంచి 25 ఏళ్లుగా మేము పోరాడుతూనే ఉన్నాం. అనుచిత ఉచితాలు వద్దు, అనుచిత ఉచితాలకు మధ్య సన్నటి రేఖ ఉంటుంది. అది అడ్వకేట్ చెప్తున్నాను. ఇప్పుడు వీరు కాదు, ఇప్పటి జస్టిస్ కాదు, అంతకు ముందే కూడా మనకు గవాయి గారు ఉన్నారు, అంతకుముందు ఎన్వి రమణ గారు ఉన్నారు. వరుసగా సుప్రీంకోర్టు ఇప్పటికీ 10 సార్లు అన్నారు. ఏది ఏ కొత్త చీఫ్ జస్టిస్ వచ్చినా వారు ఈ మాట వారు ముందుకు వచ్చిన కేసులు ఇదే అంటున్నారు. అందుకని అన్ని ఉచితాలు కాదు, అన్ని అనుచితాలు అంతకంటే కాదు. సామాజిక భద్రత, విద్య, ఆరోగ్యంలో, వ్యవసాయంలో కూడా అంటున్నాను నేను. ఈ ఉచితాలు ఎప్పుడు తప్పు కాదు. అంటే ఇవ్వడం, అది రైతులకు ఇచ్చే కరెంట్ రైతు కావచ్చు, రైతు బంధు లాంటి పథకం కావచ్చు. రుణమాఫీ తప్పు. రుణమాఫీ అనేది ఒక రకంగా రైతులను పరపతి లేకుండా చేయడం. కానీ అదే రైతు బంధు, రైతు భరోసా ఏదైనా సరే పెట్టుబడి సాయం చేయడం కూడా. అమెరికా లాంటి దేశం వాళ్ళ 2% రైతులకు 1,000 కోట్ల రూపాయలు సహాయం చేస్తుంటే ఆ సబ్సిడీలో మనం ఇచ్చేది రైతు బంధు, రైతు భరోసా, లేకపోతే కిసాన్ సమాన్ యోజన చాలా తక్కువది అంటున్నాను నేను. అందుకని వీటిని వేరు చేయాలి. ఒకటి. రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇంకోటి కూడా చెప్పాల్సి ఉండే అంటున్నాను. ఈ ఉచితాలను వ్యతిరేకించడం మంచిదే కాదంటే సుప్రీంకోర్టుతో నేను ఏకీపిస్తున్నాను. కానీ 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ వ్యవస్థకు రద్దు చేసిందే, మరి దాని సంగతి ఏమన్నారు? ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 ఏళ్లలో కూడా 16 లక్షల కోట్లు కాలే అన్ని ఉచితాలు కాబట్టి. కానీ అక్కడికి వచ్చే ఏమైతుంది? కార్పొరేట్ సంస్థలు లేకుంటే దొంగలు ఈ మాట అంటున్నారు. చాలా వరకు 16 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ అంటున్నారు వాళ్ళు. అంటే రైతులకు రుణమాఫీ చేస్తేనేమో బిచ్చ వేసినట్టు మాఫీ అంటారు, అక్కడనేమో రైట్ ఆఫ్ అంటున్నారు. అంటే రద్దు చేయడమే, ఏక మొత్తం రద్దు చేయడం. అంటే బ్యాంకులు నష్టపోతాయి అనుకుంటాం కాదు. మీరు ఇంతకుముందు చెప్పారు కదా సామెత, కుడి జేబుల నుంచి పోతే మనకు ఏర్పడుతుంది టెలిఫోన్ బిల్లు కట్టినా, కరెంటు బిల్లు కట్టినా, ఇట్లాంటివన్నీ ఇంటి పన్ను కట్టినా. ఎడమ జేబు నుంచి బొక్క పట్టదు, పోతూనే ఉంటాయి, మిగతా డబ్బులని పోతూనే ఉంటాయి. మన నుంచి పరోక్ష పన్నుల రూపంగా వసూలు చేస్తుంటాయి ఈ ప్రభుత్వాలు కదా. అందుకని సుప్రీంకోర్టు ఏమన్నది అంటే, మీరు పరోక్షంగా కట్టే పన్నులు కదా, నేను సుప్రీంకోర్టుకు అదనంగా నోటు జారీ చేస్తున్నాను. నేను మన ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, మన పన్నుల డబ్బులతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి కదా. అటువంటి అప్పుడు సుప్రీంకోర్టు కొన్ని విషయాలలో స్పష్టంగా చెప్పింది. ఏదైతే సంక్షేమ పథకాలు, పెన్షన్ ఉన్నాయి అనుకోండి, సామాజిక భద్రత మనకు వస్తుంది, విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు పెట్టుబడికి మనకు వస్తుంది, అట్లాగే వ్యవసాయం. అందుకని వాడు ఏమన్నారంటే ఇక అకమించింది అంటున్నారు. విద్యుత్తును అందరికీ ఫ్రీగా ఇస్తాం, ఆర్థిక స్తోమత్వం సంబంధం లేకుండా అనడం వల్ల వస్తున్న సమస్య. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే 50 యూనిట్ల వరకు ఫ్రీగా ఉండేది మన రాష్ట్రంలో. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసాం. ఈ 50 200 చేసింది. చూస్తున్నాం కదా. మీరు ఆర్థిక సర్వే లెక్కలు ఏం చెప్తున్నాయి? దారిద్ర రేఖ నుంచి ప్రజలు బయటపడుతున్నారు, చాలా మంది దాటిండ్రు, కేవలం 20-25% మాత్రమే దారిద్ర రేఖ నుంచి తక్కువ ఉన్నారు అంటున్నారు. కానీ రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి?
మేము రేషన్ కార్డు ఒక్కటి ఇవ్వలేదు వాళ్ళు అని వీళ్ళు, మేము 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామని వీళ్ళు అంటున్నట్టు ఏమన్నట్టు అంటే ఆర్థిక స్థితి మెరుగవుతుందా, పోతున్నట్లు లెక్కన, వెనుకపోతున్నట్లు లెక్కన? అంటే ఆర్థికంగా అప్లిఫ్ట్ అయ్యే పథకాలన్నీ నిజంగా అప్లిఫ్ట్ చేస్తున్నాయా, లేకుంటే వాళ్ళని బిచ్చగాలను తయారు చేస్తున్నాయా? చేపలు పట్టడం నేర్పుతున్నామా, చేపలు తినడం నేర్పుతున్నామా? అంటే చూస్తే తినడం నేర్పుతున్నాం అంటున్నాం కదా. అరటి పండు గతంలో తొక్కవలసి నోట్లో పెట్టడం అనేది, ఇంకా దానికంటే దుర్మార్గమైన సామెత ఇంకోటి ఏం లేదు. నవిలి వాళ్ళ నోట్లో ఉంచడం అంటున్నాడు. ఈ మాట ఆహ్వానకరంగా ఉన్నా సరే అంటున్నాను. ఎందుకంటే ఇవాళ అన్ని ఉచితాలు రకరకాలుగా చూస్తే ఒక వరకు తమిళనాడు దీన్ని మొదలుపెట్టింది. ఉచిత బస్సు ఎవరిని అడిగినరా? ఎక్కడి నుంచి మొదలైంది? కర్ణాటక నుంచి మొదలైంది. ఈ రోగం మొత్తం, ఈ జబ్బంతా క్యాన్సర్ లాగా వ్యాపించి మొత్తం దేశం అంతా ఉచిత బస్సు, ఎవరు చూడు ఉచిత బస్సు. అదొక్క పథకం చెప్పి మేము మొత్తం రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాం అని చెప్తూ ఉన్నాయి కదా పార్టీలు. నేనేమంటా, ఈ ఉచిత బస్సు వద్దు అని టీచర్లు స్ట్రైక్ చేసినమ్మా, లేడీ టీచర్స్. కానీ లేడీ టీచర్స్ ఇప్పుడు ఏమంటారు, టీచర్లకు వ్యతిరేకం కాదు కానీ ఒక మాట వాళ్ళు అంటుంది, రామ్మోహన్ రావు గారు మొదలు మేము వ్యతిరేకించినాం కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నెలకు 5,50 తప్పుతున్నాయి. అంటే నిజంగా వాడుకుంటుంది వాళ్ళే. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే గతంలో ఉచిత బస్సు ప్రవేశపెట్టగానే ఈ యాత్రలు చేశారని, ఉల్లిపాయలు చేశారని, మాట ముచ్చరకు పోయిందని అంటాం కానీ అవన్నీ జోకులు. కానీ ఇప్పుడు ఎవరు పోతలేరు. చారణ కోడికి పాలన మసాలా, అస్కెరై 50-100 తప్పుతుంది కానీ వీళ్ళు పోయి వస్తుందికైతే తీర్థయాత్ర డబ్బులు కావాలి కదమ్మా. జేబుల నుంచి డబ్బులు ఖర్చు. అక్కడైతే ఉచితంగా ఎవరు ఇయ్యాడు కదా. ఏదైనా జాతరకు పోతే ఉట్టికైతే రారు కదా. అంటే యాత్రకు పోతే పాత్ర కొనుక్కరావని అంటారు, ఏదో కొనుక్కొచ్చుకుంటారు కదా. అది లేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు అన్న దానిలో 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే మీరు ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా ఎందుకు ఇస్తామంటున్నారు అన్నారు. ఇప్పటికే మీరు చూడండి, రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతలేదా? 20 ఎకరాల ఉన్న ఆసామికి కూడా ఇవాళ మీకు రేషన్ కార్డు లభిస్తున్నది. అడ్వకేట్లు, డాక్టర్లు, మా అడ్వకేట్లు కూడా ఉన్నారు చెప్తున్నా కదా. చాలా మంది రేషన్ కార్డు ఎందుకు తీసుకుంటున్నారు? ఇతర అవసరాలకు పనికి వస్తే తీసుకుంటారు. ఎవరు బియ్యం తీసుకుంటలేరు. కార్లలో వచ్చి బియ్యం బదులు వేలిముద్ర వేసి 15 రూపాయల కట్టి రేటు పెరిగింది. మేము గతంలో ఖమ్మంలో విధానం చెప్పేవాడు. ఖమ్మంలో 10 రూపాయలకు అమ్ముకున్నారని రేషన్ షాప్ సర్వే చేసినట్టు చెప్పేవాడు. ఇప్పుడు 15 రూపాయలు అయింది దాని రేటు. డైరెక్ట్ రేషన్ షాపులే అమ్మేసుకుంటున్నారు. 15 రూపాయల చొప్పున డబ్బులు కట్టి ఇచ్చేస్తారు. 20 కిలోలు అంటే ఆ 15 రోజులకు 300 రూపాయలు తీసుకుంటారు, బయటకు వచ్చేస్తున్నారు. చూస్తున్నాం మనం. అందుకని ఏమంటున్నానంటే ఉచితాలు ఎప్పుడైతే అంటే ఏవైతే అర్హత లేకుండా తీసుకోవడం. ఇవాళ రేషన్ కార్డులు పెరుగుతున్నాయి, అట్లానే ఉచిత పథకాలలో అందరు చేరుతున్నారు. ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇది ఖజానా గండి కదా అంటున్నాను. ఒకటేంటంటే అభివృద్ధి కోసం నిధులు ఏముంటాయి? సంక్షేమ పథకాలకు అదే సుప్రీంకోర్టు అదేనంది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, వడ్డీల చెల్లింపులకు మొత్తం బడ్జెట్ పోతే రూపాయైనా ఖర్చు పెడతామా? అందుకని ఒక సీలింగ్ కూడా పెట్టింది. కనీసం 25% అన్నా మీరు అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు, మౌలిక వసతులు ఖర్చు పెట్టుకుంటున్నారని నేను స్పష్టంగా చెప్తున్నాను. విద్య, ఆరోగ్యానికి ఎంత ఇచ్చినా తక్కువే, వ్యవసాయానికి కూడా ఎంత ఇచ్చినా తక్కువే. అట్లాగే నేను అంటే మౌలిక వసతుల కోసం ఖర్చు పెట్టకుండా వీటిని సమతుల్యత చేసుకుంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఈ రెండు కళ్ళలాగా పోతే నష్టం లేదు. చూస్తున్నాం కదా. ప్రతి దగ్గర అధినాయకత్వం ఏమో ఈ రేవిడికి వ్యతిరేకం అంటుంది, మోడీ రేవిడికి వ్యతిరేకం అంటుంది. మల్లికార్జున ఖర్గే గారు అయితే మనకు మహారాష్ట్ర ఎన్నికలప్పుడే మీరు బడ్జెట్ చూసుకొని హామీలు ఇవ్వండి, అనవసరంగా ఇవ్వకండి, నవ్వుల పాలు కాకండి అన్నారు. కానీ మధ్యప్రదేశ్ కి వచ్చి, ఛత్తీస్గఢ్ కి వచ్చి, రాజస్థాన్ కి వచ్చి శుభ్రంగా ఫ్రీబీస్ మోడీ గారు కూడా అదే మోడీ గారు కూడా రాష్ట్రాలకు వచ్చేకల్లా వాళ్ళకి ఇచ్చి పెడుతున్నారు. అంటే వాళ్ళిద్దరేమో మరి ధర్మసూత్రాలు చెప్తున్నారు, కిందికి వచ్చే వరకు పార్టీలు అవి చేస్తున్నాయి. అందుకని ఇవాళ ప్రతి ఎన్నికలో ఉచిత బస్సు ఒక ఆయుధమైంది. అట్లాగే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ లో ఏమవుతుందంటే ఆ డబ్బులు ఎటు పోతున్నాయి, దేనికి పోతున్నాయి? ఉచిత విద్య అంటే డబ్బులు వేయడం కాదు. ఉచిత విద్య అంటే విద్యాలయాలు చదువు రావాలి, గవర్నమెంట్ స్కూల్లో చదువు రావాలి కదా. అది ఉచిత ఆరోగ్యం అంటే మీరు చూడండి, రేషన్ కార్డు ఎక్కువ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇతరత్ర అవసరాలకు అది పనికొస్తుంది కనుక. ఉదాహరణకు ఆరోగ్యశ్రీకి పనికొస్తుంది. ఆరోగ్యశ్రీకి మనకు రాకుండా చేయండి. మనకు NHS అని, నేషనల్ హెల్త్ సర్వీస్ అని మనకు బ్రిటన్ లో 1949 నుంచి మన స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాల నుంచి మొదలైంది. ప్రధానమంత్రికి ఒకటే వైద్యం, సామాన్యుడికి ఒకటే వైద్యం. అక్కడ ఈ ఉచితాలు లేవు. డైరెక్ట్ గా వైద్యం ఫ్రీగా ఇస్తారు. నేషనల్ హెల్త్ సర్వీస్ కింద అన్ని రకాల వైద్యాలు ఉచితంగానే ఉన్నాయి. మన దగ్గర చేయొచ్చు కదా. దీన్ని రేషన్ కార్డు లేకుండా అందరికి ఉచిత వైద్యం అనండి, నష్టం ఏమున్నది? ఇప్పుడు ఎట్లాగూ రేషన్ కార్డు ఇవ్వడం కానీ ఇతర పథకాలలో కూడా అందరికి విద్యుత్ కూడా ఇస్తా అంటున్నారు కదా. దాని బదులు వైద్యం పూర్తిగా ఉచితం, విద్య ఎక్కడ. కానీ అసలు రాజకీయ పార్టీలు సుప్రీం వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకొని వాటిని కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంటుందంటారా? ఎందుకంటే ఫ్రీబీస్ మీదే కదా వాళ్ళు అధికారంలోకి వచ్చేది, కూడా ఆ హామీలు ఇచ్చే కదా. ముదురుగా అని చెప్తున్నా, దున్నపోతు మీద వర్షం పడేటి అంటున్నారు. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ ప్రత్యక్ష పన్నులు తక్కువ చేస్తుంది, పరోక్ష పన్నులు పెంచుతుంది. స్పష్టంగా చెప్తున్నా. పన్ను రాయితీ, ఇంటి పన్ను రద్దు చేస్తా అంటది, సగం అంటది, లేకపోతే ఉచిత విద్యుత్ అంటది, ఇంకా అన్ని ఉచితాలు ప్రకటిస్తారు కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్. కానీ ఇవాళ ఓటుకు నోటు కొనుక్కోవడం ఇదివరకు డైరెక్ట్ గా పార్టీలు, అభ్యర్థులు కొనుక్కునే వాళ్ళు.
ఇప్పుడు అట్లా కాదు. ఏమంటే ప్రజాధనంతో మన పన్నుల డబ్బులతోని ఓట్లు కొంటున్నారు. అందుకని బీహార్ ఎలక్షన్ లో బీజేపీ 10,000 వేస్తుంది. ఎస్. ఒకటే సార్ 10,000 వాళ్ళు 10,000 వేసేది, మేమైతే 30,000 వేస్తామని చెప్పి వీళ్ళు చెప్పిండ్రు కదా, కాంగ్రెస్ చెప్పింది. ఇవాళ మనకు 5,000 పడ్డాయి. తమిళనాడులో 5,000 చొప్పున వేశారు రాజు గారు, మొన్ననే వేశారు. 5,000 రూపాయలు డైరెక్ట్ గా వేశారు. ఇప్పుడు స్కూటీలు అంటున్నారు, ఈ కలర్ టీవీలు అవన్నీ పోయినాయి, ఓల్డ్ డేటెడ్ అది అయితే. ఓల్డ్. ఇప్పుడు అంతకంటే ముందు ఇప్పుడు ప్రతి ఇంటికి 2 వీలర్ కొనిస్తారట ఈ మరిగా. అటువంటి అప్పుడు సుప్రీంకోర్టు చెప్పినా ఎవరు చెప్పినా ఒరివరు మీరే అక్కడే ఏంటి మన దగ్గర కూడా వచ్చింది కదా సార్, మన దగ్గర కూడా స్కూటీలు అన్నారు, తులం బంగారం అన్నారు, మహిళలకు 2,500 అన్నారు, ఇవన్నీ ఫ్రీనే కదా.